హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్రేజీ తెలుగు ఛానల్. ఈరోజు మనము ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ అండ్ దాని మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాము. మనం ఇంతకుముందు వీడియోస్లో టాప్ లోడ్ గురించి తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనము ఫ్రంట్ లోడ్ గురించి తెలుసుకుందాము. ఆ ఫ్రంట్ లోడ్లో మీకు డిటర్జెంట్ క్యాబిన్, దాని తర్వాత ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఎలా క్లీన్ చేసుకోవాలి, డ్రమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. సో వాషింగ్ మిషన్, మన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది IFB కంపెనీది. జనరల్లీ అన్ని ఏ కంపెనీ తీసుకున్నా మీకు ఇలాగే ఉంటుంది అనమాట మోడల్. అయితే వాషింగ్ మిషన్ని మీకు కనిపిస్తుంది కదా, అవుటర్ సైడ్లో ఒక కవర్ ఉంటుంది చూడండి. ఇలాంటి కవర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు మెయిన్ మనకు బయట నుంచి వచ్చే డస్ట్ నుంచి మనము అవుటర్ సైడ్లో మనం సేవ్ చేసుకోవచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో తీసుకోవచ్చు ఈ కవర్స్ అన్ని. ఈ కవర్స్ ఇచ్చడం వల్ల చాలా డస్ట్ నుంచి మనము వాషింగ్ మిషన్ని సేవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్ క్యాబిన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి. దీన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది, డిస్మెంటల్ అయిపోయి. ఇందులో సర్ఫ్ వాటర్ తోటి ఫామ్ అయినప్పుడు అది గడ్డలుగా మిగిలిపోయిన సర్ఫ్ అంతా గడ్డలు కట్టేసి గట్టిగా చాలా హార్డ్ అయిపోతుంది. దీన్ని ఎప్పటికప్పుడు మనం టూత్ బ్రష్ ఉపయోగించి క్లీన్ చేసుకోవాలి. అలాగే లోపల పోర్షన్ మొత్తం బ్లాక్ ఉంది, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మనం ఇన్సర్ట్ చేసే ప్లేస్లో దీన్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఆ సర్ఫ్ అనేది గడ్డగట్టిపోయి అలాగే మనకు చాలా హార్డ్ అయిపోతుంది, క్లీన్ చేయడానికి కష్టమైపోతుంది. మనం ఇంతకుముందు వీడియోస్లో చూపించాను నేను మీకు టూత్ బ్రష్ తోటి ఎలా క్లీన్ చేసుకోవాలని. టైం తక్కువ ఉండటం వల్ల అవన్నీ చూపించలేకపోతున్నాను మీకు. సో ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవాలి, లేదంటే అలాగే గడ్డగట్టిపోయి మనకు తర్వాత క్లీన్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ కింద పోర్షన్లో మన వాటర్ రిన్స్ అయిన తర్వాత నార్మల్ మురికి వెళ్ళిపోతుంది, బట్ చాలా హార్డ్ అండ్ వాటర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫామ్ అవుతుంది. ఆ బ్లాక్ కలర్ నాబ్ కాదు, వైట్ కలర్ నాబ్ ఉంటుంది ఒకటి, దాన్ని తిప్పాలి. ఆ తిప్పిన తర్వాత అందులోంచి హార్డ్ అండ్ వాటర్ ప్లస్ మురికి మొత్తం చిన్న గడ్డలాగా వస్తాయి. ఆ మొత్తాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి టూత్ బ్రష్ ఉపయోగించి. అండ్ లిక్విడ్ సర్ఫ్ లేదంటే ఏదైనా సర్ఫ్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ ఆ టూత్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. దీన్ని మనము వీక్లీ వన్స్ క్లీన్ చేయలేదంటే అది ఓపెన్ చేస్తే చండాలమైన స్మెల్ వస్తుంది. సో దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి, లేదంటే చాలా చండాలమైన స్మెల్ వస్తుంది. సో ఇది మనకు బేసిక్ పాయింట్, చాలా మందికి తెలియదు ఈ విషయం గురించి మీరు తెలుసుకోండి. చూడండి, మొత్తం కనిపిస్తుంది మీకు మురికి, మొత్తం గడ్డగట్టి ఉందన్నమాట, ఎప్పటిదో అది. దాన్ని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ని చూద్దాం. ఇప్పుడు డ్రమ్లో మనకు రబ్బర్ గ్యాస్కెట్ కనిపిస్తుంది. ఆ రబ్బర్ గ్యాస్కెట్ దగ్గర చిన్న హోల్స్ ఉంటాయి, 3 మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ చిన్న హోల్స్ నుంచి వాటర్ రిన్స్ అవుతాయి, ఆ మురికి మొత్తం వెళ్తాయి అనమాట. అయితే ఆ మురికి వెళ్ళే ప్రాసెస్లో ఈ రబ్బర్ గ్యాస్కెట్ ఎప్పుడైనా బ్లాక్ అయిపోతుంది. ఈ బ్లాక్ అయిన టైంలో ఏమవుతుందంటే మీరు బ్లాక్ అయిపోయి గ్యాస్కెట్ మొత్తమే ఈ రిన్స్ అయిన వాటర్ మొత్తం ఏ మురికి అయితే ఉందో గ్యాస్కెట్ మొత్తానికి అంటుకుంటుంది. సో ఈ రబ్బర్ గ్యాస్కెట్ ఉన్న హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ హోల్స్తో పాటు గ్యాస్కెట్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి, లేదంటే మనకు స్కిన్ ర్యాషెస్, చర్మ వ్యాధులు అవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అవుట్లెట్ని ఇంతకుముందు చూపించిన వీడియోస్ లాగానే సేమ్ దాన్ని బయట తీసి అందులో చిన్న జల్లెట్లా ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలి టూత్ బ్రష్ తోని ఉపయోగించి. సో అది కూడా క్లీన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు మనం ఈజీగా క్లీన్ అండ్ మెయింటెనెన్స్ చేసుకుంటే మనకు హెల్త్కి కూడా మంచిది, చర్మ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు, అండ్ మురికి మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.